హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈరోజు నేను మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో నేను చూపిస్తున్నానండి. ముందుగా పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. అంటే పేపర్తో మనం మోడల్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ముందుగా పలకమెడ వచ్చింది కదండి, పలకమెడలో మధ్య భాగంలో నేను 1/2 ఇంచ్ లోపలికి ఒక కరువు తీసుకుంటున్నాను. అంటే ఇది ప్యాటర్న్ కుట్టడానికండి. అదేవిధంగా భుజం దగ్గర నుంచి నేను లోపలికి ఇంకో కరువు గీసి వెనక భాగాన్ని 2 పార్ట్ల కింద వచ్చేలాగా నేను మోడల్ కట్ చేస్తున్నానండి. ఈ మోడల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పేపర్ కటింగ్ అయితే బాగుంటుందండి. ఫస్ట్ పేపర్ మీద గీసుకుని మనం కట్ చేసుకుంటే ఎక్కడైనా పొరపాటు వస్తే కనుక సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటే ఒకవేళ మనం తప్పు కట్ చేసామనుకోండి ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మోడల్లో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్కి చూడండి, బకరం అనే క్లాత్ ఉంటుంది. మీకు షాపులో అడిగితే ఇస్తారు. అది ఈ విధంగా ఉంటుందండి పేపరు. ఈ పేపర్ మీద మిడిల్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా నేను గీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ యాడ్ చేసి నేను అక్కడి నుంచి గీస్తున్నాను. మనం కుట్టేటప్పుడు ఈ 1 ఇంచ్ తీసేసి కుడితే మనకు కరెక్ట్ సైజ్ వస్తుందండి. అదేవిధంగా మిగతా 2 పార్ట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న పార్ట్స్, ఈ పార్ట్స్ని కూడా కట్ చేస్తున్నాను. దీనికి కూడా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కడైతే మనకి జాయింట్ వస్తుందో అక్కడ మనం యాడ్ చేసుకోవాలండి 1 ఇంచ్. 1/2 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నానండి. మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, అదే మోడల్లో నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ లైనింగ్ క్లాత్తో మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. నడుం దగ్గర చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని మెడ భాగం ఎగ్జాక్ట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, బకరం క్లాత్ ఉంటుంది కదా, దీనికి ఒకవైపు మెరుస్తూ ఉంటుంది. అటువైపు మనం పెట్టి ఐరన్ చేస్తే క్లాత్ కతుక్కుపోతుంది. అదేవిధంగా మిగతా 2 పార్ట్లు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను అతికిస్తున్నాను. బకరానికి ఒకవైపు మెరుస్తూ ఉంటుందండి. అంటే అక్కడ మనకి స్టార్చ్ ఉన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఐరన్ చేసినప్పుడు ఈ క్లాత్కి అంటుకుపోతుందండి. అప్పుడు మనకు స్టిఫ్గా ఉండి మన మోడల్ ఏదైనా కుట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా నేను అటాచ్ చేస్తున్నాను. ఈ కుట్టు కూడా నేను పాదం వెడల్పులో వేస్తున్నాను. మోడల్స్ కుట్టడానికి బకరం అనే క్లాత్ని ఉపయోగిస్తే మనకి మోడల్స్ బాగా వస్తాయి. ఈ విధంగా నేను 2 కుట్లు కుట్టాను. నెక్స్ట్ మనం ఇక్కడ నాట్స్ పెట్టుకుంటే మనకి కర్వ్ ఉంది కదా, ఈజీగా తిరుగుతుందండి.
ఇప్పుడు ఫుల్గా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేయాలి మొత్తం క్లాత్ అంతా కూడా. ఈ విధంగా నడుం భాగం చంక భాగం కూడా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అతికిన తర్వాత మిగిలిన క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఈ వెనక భాగం రైట్ వైపుకి వస్తుంది, అంటే రైట్ సైడ్ వైపుకి వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కూడా మనం ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి, మధ్యలో భాగం ఉంది కదా, దానికి బకరం అతికించాం కదా. ఇప్పుడు నేను దాన్ని కుడుతున్నానండి. ఎందువల్లంటే కొన్ని సందర్భాల్లో ఆ బకరం ఊడిపోయే అవకాశం ఉంది. అందువల్ల నేను ఈ విధంగా కుట్టుకుంటే కనుక మనకి ఊడదు. మిగిలిన 2 పార్ట్లను కూడా ఇదే విధంగా కుట్టాలి. చూడండి, ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను డోరీ కొంచెం వెడల్పుగా కుడుతున్నాను. దీనికి 1.5 ఇంచ్ నేను వెడల్పు తీసుకున్నాను. అంటే బ్లౌజ్కి మోడల్ కుట్టేటప్పుడు ఇటుపక్క అటుపక్క అతకడానికి, నెక్స్ట్ మధ్యలో అతకడానికి నేను కుడుతున్నాను. దీన్ని విధంగా మడిచి, అంటే ఇది మనకి ఎంత వెడల్పు కావాలో అది మన ఇష్టం అండి. ఎంత వెడల్పైనా మనం కుట్టుకోవచ్చు. నేనైతే ఒక 1 ఇంచ్ వెడల్పులో నేను కుడుతున్నాను. 1/2 ఇంచ్ వెడల్పులో కుడుతున్నాను నేను. అంటే మనం బ్లౌజులకు వెనకాల అతికి తాడు కుడతాం కదా, అదే విధంగా దీన్ని కూడా కొంచెం వెడల్పులో కుట్టుకుంటామండి. అదైతే కొంచెం సన్నగా కుడతాము, ఇది కొంచెం వెడల్పులో కుడతాము. ఇప్పుడు నేను లాస్ట్న దాన్ని చివరిని కూడా కుడుతున్నాను. ఇప్పుడు దాన్ని తిరగవేయాలి. అంటే మనకి కుట్లు లోపలికి వెళ్ళిపోవడానికి విధంగా తిరగేయాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్ని విధంగా మడతపెట్టి నేను మడతపెట్టిన భాగం నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి నేను గీసుకుంటున్నాను. అదేవిధంగా క్రింది వైపు కూడా నేను ఒక 1/2 ఇంచ్ గీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ డోరీ కుట్టాను కదండి, దాన్ని విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఈ పార్ట్కి నేను అటాచ్ చేస్తున్నాను. అదేవిధంగా క్రింది వైపు కూడా కుట్టియాలి.
ఈ విధంగా క్రింద వైపు కూడా కుట్టిన తర్వాత మనకి ఎక్కువైపోయిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరే క్లాత్ని వీటిపైన అటాచ్ చేస్తున్నానండి. అదేవిధంగా పై వైపున కూడా నేను కుడుతున్నాను. ఇప్పుడు చూడండి, క్రింద వైపున కూడా పై వైపున ఏ విధంగా మనం అతికించామో కింద వైపున కూడా సేమ్ అదే క్లాత్ని నేను అతికిస్తున్నాను. అంటే చూడండి, మనకి మిడిల్ పార్ట్లో ఒక డిజైన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ పార్ట్కి వెనక భాగం వైపు లైనింగ్ క్లాత్ నేను అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ నేను తిరగేసేస్తున్నానండి. ఈ విధంగా ఈ మిడిల్ పార్ట్కి లైనింగ్ క్లాత్ నేను అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మిగతా రెండు పార్ట్లు ఉన్నాయి కదా, వాటికి కూడా సేమ్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను లైనింగ్ క్లాత్ని తిప్పేస్తున్నాను. ఈ విధంగా అతికిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను రెండో వైపు పార్ట్ని కూడా అతికేసాను లైనింగ్ క్లాత్. చూడండి, ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్కి గోట్ ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను.
గోటు వేసే క్లాత్ నేను అడుగు భాగంలో పెట్టానండి, పెట్టి కుడుతున్నాను దాని మీద. ఇప్పుడు దీని లోపల థ్రెడ్ పెట్టి కుట్టాలి. ఈ థ్రెడ్ మార్కెట్లో పైపింగ్ థ్రెడ్ అంటే ఇస్తారు. చూడండి, ఈ విధంగా వస్తుంది. పైపింగ్ని ఈ విధంగా వేయచ్చండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్కి నేను పైపింగ్ వేస్తున్నాను. స్ట్రైట్గా ఉన్న వాటికి పైపింగ్ వేసే క్లాత్ స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. కొంచెం కర్వ్గా అంటే రౌండ్ నెక్ వీటికి వేసేటప్పుడు, పైపింగ్ వేసేటప్పుడు వీటికి ఆ క్లాత్ క్రాస్ ముక్క తీసుకోవాలి. దీనికి కూడా సేమ్ పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్ మనకి కొంచెం తిన్నుగా ఉన్నవి, కొంచెం లావుగా ఉన్నవి కూడా తిరుగుతాయండి. ఇంకా కొంచెం లావుగా ఉన్నవి తిరుగుతాయి, అంటే మన సైజుని బట్టి కొనుక్కోవచ్చు. నేనైతే మిడిల్ సైజ్ కొనుక్కున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. వెనకాల మన హెమ్మింగ్ అలాంటివి ఏవి చేసుకోకుండా ఇంకో కుట్టు వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వెనక పార్ట్ మనం రెండుగా కట్ చేసుకున్నాం కదండి, దానికి కూడా పైపింగ్ వేస్తున్నాను నేను. ఈ పైపింగ్ క్లాత్ని కూడా నేను క్రాస్ ముక్క తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం కరువు ఉంది కదా, అందువల్ల నేను క్రాస్ ముక్క తీసుకున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ పైపింగ్ వేసిన క్లాత్ పైకి తేలకుండా ఉండడానికి నేను పక్కన ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను డోరీ కుట్టాను కదా, దాన్ని విధంగా అటాచ్ చేస్తున్నాను. నేను ఒకవైపు అటాచ్ చేశాను, ఇప్పుడు రెండో వైపు కూడా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను
ఒక పక్క లేస్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు లేస్కి రెండో పక్కన కూడా నేను కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదండి, అది కట్ చేసేటప్పుడు మనం 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ 1 ఇంచ్ నేను తీసేస్తున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ కలుపుకొని తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే మనం ఏ విధంగా అయితే కొలుచుకున్నామో ఆ విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా నేను 1 ఇంచ్ తీసేస్తున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ యాడ్ చేశాను కదా, ఆ 1 ఇంచ్ని ఇప్పుడు తీసేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్ని అతుకుతున్నానండి. అదేవిధంగా మనం సైడ్ని కట్ చేశాను కదా, ఆ పార్ట్ని కూడా అతుకుతున్నాను నేను. ఎక్కడైతే అతుకుతున్నామో అక్కడ మనం రఫ్ తీసినట్టుగా కుట్టాలండి, లేకపోతే ఊడిపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. అలాగే రెండో వైపున కూడా అతకాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నడుముకి బెల్ట్ ఈ విధంగా అతుకుతున్నాను నేను. ఇప్పుడు చూడండి, మిడిల్ పార్ట్లో నేను పూసలు అతుకుతున్నాను అందంగా కనిపించడం కోసం. ఈ విధంగా కుట్టి నీడిల్ని అడుగున దింపి వెనకాల ముడి వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకు నచ్చిన మోడల్ని, నచ్చిన డిజైన్ని మనమే ఓన్గా కుట్టుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.